రైట్. మొత్తంగా భూతశుద్ధి వివాహం గురించి నెటిజన్లు వెతుకుతూ ఉన్నారు. అసలు ఎలా చేస్తారు వివాహం, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శర్మ గారు, మొత్తంగా చూస్తున్నాం భూతశుద్ధి వివాహం గురించి నెటిజన్లతో పాటు సామాన్యుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఏంటి అంటే హిందూ సాంప్రదాయాల్లో భాగంగా ఈ భూతశుద్ధి వివాహం అనేది ఒకటి ఉందా, ఎప్పటి నుంచో ఉన్న క్రతువేనా ఇది, లేదంటే ఈ మధ్య ఏమైనా ఈషా ఫౌండేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిందా, ఏంటి, ఏం చెప్తారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ భూతశుద్ధి వివాహం అనేటటువంటిది రకరకాల సాంప్రదాయాలలో హిందూ మతంలో ఉన్నటువంటి వివాహ ఆచార సాంప్రదాయమే తప్ప వేరే మతానికి సంబంధించినటువంటిది ఏమీ కాదు. హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక వివాహ ప్రక్రియ. మీరన్నట్టుగా ఇప్పుడు ఇషా ఫౌండేషన్ ద్వారా ఒక సెలబ్రిటీ సమంత గారు, రాజు గారు ఇద్దరు కూడా ఒకటైనటువంటి వేళ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వారు వివాహం చేసుకున్నారని చెప్పి వారి యొక్క ఫ్యాన్స్ కి ప్రకటన చేయడంలో భాగంగా 10 మందికి మేము భూతశుద్ధితో ఇషా ఫౌండేషన్ లో లింగ భైరవి అమ్మవారి దగ్గర మేము ఈ వివాహం చేసుకున్నామని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేశారో ఇది బహిర్గతమైంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. వారాహి అమ్మవారు అన్ని దేవతలలో ఒక అమ్మవారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ ఆ వారాహి అమ్మవారి యొక్క దీక్షను తీసుకున్నారో అప్పటి నుంచి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అవి ఎలా అయితే బయటకు వచ్చాయో ఈ రోజున సమంత రాజ వివాహ ప్రక్రియ ద్వారా ఈ భూత శుద్ధి వివాహ ప్రక్రియ అనేటువంటిది అందరికీ కూడా తెలిసింది. అంతే తప్ప ఇది వేరే మతానికి సంబంధించింది కాదు. ఖచ్చితంగా హిందూ మతంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయం, ప్రాచీనమైనదే. అవునండి. ఇది మనకి మీకు దానికి ఆధారం అనేది కూడా మనం చెబుతాము. ఏంటంటే మనకి పంచ ఉపచార పూజలు అని చెప్పి మనం దేవతారాధన చేస్తున్నప్పుడు ఉంటాయి. అందులో లం పృథివీ తత్వాత్మికాయై గంధం పరికల్పయామి అంటే పృథివిని మనం ఆధారంగా చేసుకుని అమ్మవారికి స్వామివారికి గంధాన్ని సమర్పిస్తున్నాం. హం ఆకాశ తత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి, యం వాయు తత్వాత్మికాయై ధూపం పరికల్పయామి, రం అగ్ని తత్వాత్మికాయై దీపం పరికల్పయామి, వం అమృత తత్వాత్మికాయై నైవేద్యం పరికల్పయామి, ఓం సం సర్వతత్వాత్మికాయై సర్వాణ్యంగాని పూజయామి అనేటువంటి మంత్రాలతోటి బీజాక్షరాలతోటి లం హం యం రం వం అనేటువంటి 5 బీజాక్షరాలతోటి ఈ 5 భూతములను అంటే పృథివీ, ఆకాశము, వాయు, అగ్ని, అది ఇవి 5 వాటితోటి కూడా మనం ఈ బీజాక్షరాలని సంపుటీకరణ చేసుకుని మనం ఈ పంచోపచార పూజలు చేస్తాము. అయితే వివాహ ప్రక్రియ పద్ధతిలో ఇవి వాడరు. ఆ వివాహ ప్రక్రియ పద్ధతి అనేది ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు గారు చెప్పినటువంటి ఒక విధానంలో ఇందాక మీరు ప్రజలకి వార్తలు తెలియజేసే పద్ధతిలో సుమంగళి అనేటువంటి, ఇప్పుడు ఉదాహరణ బ్రహ్మ గారు ఆయన వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే పాండ, పూజారి అని ఎలా అయితే రకరకాల నామాలు ఉన్నాయో అలాగే సద్గురువు గారు నియమించినటువంటి ఒక వాలంటీర్ సుమంగళి అనేటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రక్రియని ఏదైతే శాస్త్ర ప్రమాణంగా సద్గురువు చెప్పినటువంటి విధంగా ఈ సమంత అదే విధంగా రాజ్ ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచే విధంగా ఒక ప్రక్రియ చేస్తారు. శర్మ గారు, చూస్తుంటాం అంటే ప్రపంచంలో చాలా రకాల వివాహాలు జరుగుతూ ఉంటాయి. మతాలు, ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటుంది. కర్మభూమి అంటాం. ఇక్కడ రకరకాలుగా జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే వివాహం అంటే అత్యధిక ఖర్చుతో కూడుకున్న పని, అనేక రకాల వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. నిన్న వివాహాన్ని చూస్తే చాలా సింపుల్గా, అంటే పెళ్లి అనేది ఎలా జరగాలో ఒక ఖచ్చితంగా, అంటే పంచభూతాలను శుద్ధి చేసుకున్నట్టుగా మనలో ఉన్న అన్నిటినీ శుద్ధి చేయాలి అనేది ఒక నిగూఢ అర్థంగా తెలుస్తుంది. ఒక సెలబ్రిటీ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా వారాహి అమ్మవారు కావచ్చు, ఈరోజు ఈ భూతశుద్ధి వివాహానికి సంబంధించి కావచ్చు, చాలా మంది కూడా ఈరోజు చూస్తున్నారు. వివాహం అంటే రకరకాల హంగులతో ఆర్భాటాలతో చేసుకునేది కాదు. పంచభూతాలను ఫాలో అవుతూ పంచభూతాలకు లోబడి వివాహాన్ని చేసుకోవాలి. అదొక మంచి బంధంగా పరిడి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. సో మొత్తంగా ఈ భూతశుద్ధి వివాహం ఇప్పుడు ఒకసారి జనాలందరికీ తెలిసిపోయిన తర్వాత ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుందా? ఎవరైనా ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చా? లేదంటే ఏమైనా
కొంత మార్పులు చేర్పులు ఉంటాయా, ఏం చెప్తారు? లేదండి, మీరు అడిగిన దాంట్లో ఒక నిగూఢమైనటువంటి అర్థం దాగుంది. చాలా మంచి ప్రశ్న. ఈ రోజు సమాజము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు 2 విషయాలు చెప్తాను. ఏంటంటే, ఇది మీరు చాలా అంగు ఆర్భాటాలతోటి చాలా ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి వివాహాలు. కానీ ఇప్పుడు సెలబ్రిటీ డబ్బు ఉన్నా సరే, ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నా సరే, చక్కగా చాలా తక్కువ మంది సభ్యులతోటి చాలా విశేషమైనటువంటి అనుగ్రహము ఆ దేవుని యందు లీనమయ్యి వారి శరీరంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలని కూడా ఈ దేవుడి యందు లగ్నము చేసి ఇద్దరి శరీరాలు, ఆత్మలు, భావాలు అన్ని కూడా ఏకమయ్యేలాగున వారు వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం కూడా అదే చెబుతోంది, హిందూ ధర్మం కూడా అదే చెబుతోంది. కానీ ఈ రోజున వివాహ ప్రక్రియ కనుక మనం చూస్తే ఒక వీడియోగ్రాఫర్ల కోసమో, ఒక అలంకారాల కోసమో మాత్రమే అక్కడ ఉన్నటువంటి దంపతులు గాని, పెద్దలు గాని పాకులాడుతున్నారు తప్ప అక్కడ ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి బ్రహ్మగా కూర్చుని మన చేత వేద మంత్రోచ్చారణ చేత మన ఇద్దరి దాంపత్యము బాగుండి, మన వంశము బాగుండి, మన ఇరువురి కుటుంబాలకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలాగున మన దాంపత్య జీవితం కొనసాలాగా వారు వేద మంత్రాల చేత జరుగుతుందనేటువంటి ఇంకిత జ్ఞానము కూడా లేకుండా కేవలము వికృత చేష్టలకు వెళ్ళిపోయినటువంటి ప్రస్తుత తరుణంలో మీరు చెప్పినట్టుగా ఐ న్యూస్ ద్వారా భక్తులందరికీ, హిందూ ధర్మం పాటించే వారందరికీ కూడా ఒకే మాట చెబుతున్నాను. హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతి గారి దగ్గర, ఒక పూజారి దగ్గర, ఒక పండితుడి దగ్గర ఒక శుభ లగ్నాన్ని, ముహూర్తాన్ని నిర్ణయించుకుని లగ్న పత్రిక రాయించుకుని ఆ లగ్నానికి మనం చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ముహూర్తానికి అరగంట ముందు కూడా దంపతులు రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. ఈ వివాహాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కానీ వారిద్దరూ కూడా ఈ ఒక మాట మీదకి వచ్చి డబ్బు అనేది ప్రధానం కాదు, ఖర్చు పెట్టుకుని కూడా. రైట్ శర్మ గారు ఒక్క క్వశ్చన్. నార్మల్ గా మనం ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పే వివాహాలను కూడా మనం ఇప్పటి వరకు అంటే భూతశుద్ధి వివాహంకు ముందు జరిగే వివాహాలన్నీ కూడా చూస్తున్నాం. ప్రతి క్రతువుకు కూడా, వివాహంలో ఉన్న ప్రతి క్రతువుకు కూడా ఒక అర్థం, తాత్పర్యం ఉంటుంది, పరమార్థం కూడా దాగుంటుంది. సో జీలకర్ర బెల్లం కావచ్చు, తలంబ్రాలు కావచ్చు, రకరకాలుగా అంటే వధువరులు ఇద్దరిని కలిపి బ్రహ్మముడికి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నింటిలాగానే ఇప్పుడు జరుగుతున్న భూతశుద్ధి వివాహానికి సంబంధించి కూడా క్రతువులు ఉంటాయా? సో వాటి